బ్యాక్ టు 9+ న్యూస్. ఎస్ విజయ్ ఆర్య గారు చెప్పండి, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇటు జనసేన గనక తెలంగాణలో అటు టీడీపీతో బీజేపీతో కలిసి పోటీ చేస్తే మరి రెండోసారి కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్తుంది అని చెప్పి ఏమైనా భయపడుతుందా ఇక్కడ? అయితే ఇక్కడ ఆ ప్రశ్నే ఉద్భవించదండి, ఆ ప్రశ్ననే ఉద్భవించదు. ఎందుకంటే భారత పౌరుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ప్రతి భారత పౌరుడు పార్టీ పెట్టుకోవచ్చు, అన్ని రాష్ట్రాలలో పోటీ చేయొచ్చు, దాంట్లో నో ఇష్యూ. విఘ్నత కలిగిన ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని వ్యతిరేకించదు. ఫస్ట్ పాయింట్. దాంట్లో మేము ఎక్కడ వ్యతిరేకించడం లేదు, అవసరం కూడా లేదు మనకు. కాకపోతే ఏంటంటే మొన్నటి పవన్ కళ్యాణ్ గారి ఆయన ముచ్చట్లతో చెప్పిన తేలింది ఏంటంటే, నేను తెలంగాణను అతిగా ప్రేమిస్తా, తెలంగాణ ప్రజలు కూడా నన్ను ప్రేమిస్తారు, నేను వాళ్ళని గౌరవిస్తా, వాళ్ళు నన్ను గౌరవిస్తారు. కానీ కొందరు అని కోట్ చేస్తూ నన్ను బాగా రెచ్చగొడతా ఉన్నారు, నన్ను ఇట్లా అంటా ఉన్నారు, అట్లా అంటా ఉన్నారు, తిడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పుకుంటూ తాను కూడా కొద్దిగా ఫ్లో కోల్పోయి ఆయన ఏమన్నాడంటే, తెలంగాణ అంటే మీ అయ్య జాగీరా అని ఒక మాట అనడం, అలాగే నేను పార్టీని ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉంది, నేను పోటీ చేస్తా, నేను నిలబడతా, కలబడతా అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రజలను హక్కున చేర్చుకున్నారు. అలాగే దాదాపు 50 నుండి 70 సంవత్సరాలు ఆంధ్ర నాయకులను రాజకీయాన్ని భరించిండ్రు. యుద్ధం ఏంది అని అంటే, ఆనాడు ఎట్లయినా హైదరాబాద్ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ విడిపోయే ఉండే, కానీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలన్నీ కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలు విభజితం కావాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను తెలియజేశాయి. అంటే కుట్రపూరితమైన రాజకీయాలు చేసింది మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముందు వరుసలో ఉన్న రాజకీయ పార్టీ అధిష్టానాలు, రాజకీయ పార్టీ ఆయా పార్టీలను నాయకులు. ఇదందరికీ జగమెరిగిన సత్యం. ఈ సందర్భంలో మీరు నిన్నగాక మొన్న తమిళనాడు ఎన్నికలలో విజయ్ గారు ఒకటే దఫాకు ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు కాకపోతురండి. ఒక సద్విమర్శ మీ అభిమానులు చేస్తే దాన్ని తట్టుకోలేక ఆ డిప్రెషన్ అంతా తెచ్చి ఈ హైదరాబాద్ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద తీస్తా అంటే ఎట్లా? ఇది ఎవరైనా ఒప్పుతారా? ఆంధ్ర ప్రజలు ఒప్పుతారా? తెలంగాణ ప్రజలు ఒప్పుతారా? మరి మీ రాజనీతి ఎక్కడ పోయింది? మళ్ళీ మిమ్మల్ని మీరే ఏమంటున్నారు? నేను ఆంధ్రాలో సీఎం కాకపోతే ఈ తెలంగాణ అయితేనా? నాకు తెలంగాణ ఏం అవసరము? తెలంగాణ అంటే నాకు ప్రేమ, తెలంగాణ ప్రజలను మీరే అంటారు. రెండు ముచ్చట్లు మీరే మాట్లాడు. మళ్ళీ తెలంగాణ అంటే అయ్య జాగిరా అంటది. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే. తెలంగాణలో మట్టిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి యొక్క జాగిరే, మనం కాదు అంటలేదు. మీ అయ్య జాగిరి మా అయ్య జాగిరి కాదు, మీ అయ్య జాగిరి మా అయ్య జాగిరి కాదు, మా అయ్య జాగిరి మీ అయ్య జాగిరి కాదు. కానీ రాజకీయ కుర్సీ అనేది ఆ మట్టిలో పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే చెందుతుంది అనేది ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకునికి అర్థమవుతుంది. కానీ ఎందుకు మీరు మాట తూలారు అనేది ఈరోజు మీ అభిమానులుగా తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు పవన్ గారిని. అట్లనే గద్దరన్న గారికి
మీరు చేసిన మేలు ఏంది అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేకుండే. అయినా అయినా మరి అది మంచి అనుకోవాలన్నా చెడు అనుకోవాలన్నా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటి సందర్భంలో మనం సంయమనాన్ని పాటించి వాస్తవంగా సంయమనాన్ని పాటిస్తూ మీరు మీ మాటను ముందుగా ప్రజల ముందు పెట్టేది ఉండే కానీ మీరు అజాగ్రత్తగా వ్యవహరించి మీరు మాట తూలి ఈరోజు తెలంగాణ ప్రజల మనసును నొప్పించారు. దానికి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి, జనసేన అవసరం తెలంగాణలో ఏం అవసరం ఉందండి? ఈరోజు ఒక రీజనల్ పార్టీగా మా పార్టీ ఉండే మేము కూడా జాతీయ పార్టీగా మేము ఎలా చేసినాం, మేము కూడా రేపు పొద్దుగా అన్ని రాష్ట్రాలలో మేము రాబోతా ఉన్నాం. ఈరోజు మీరు అనుకుంటుండవచ్చు మీ గ్లామర్ తోటి మీకు తెలంగాణలో ఎన్ని ఓట్లు వస్తాయో, కానీ మా కేసీఆర్ గారి గిట్ట, మా కేటీఆర్ గిట్ట, మా హరీష్ రావు గిట్ట ఒకవేళ నిజంగా ఆంధ్రలో ప్రచారం చేస్తే నిజంగా కూడా తెలుగుదేశం గల్లంతు అట్లనే మీ జనసేన గల్లంత అవుతుంది. ఇది యాదబెట్టుకోవాలి. కానీ మేము తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం మాకు తెలుసు కాబట్టి మేము ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మేము మాట్లాడలే. కానీ ఈరోజు ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మీ అయ్య జాగిరా అని చెప్పి మీరు మాట్లాడడం అనేది క్షమించరాని నేరము. మీ తప్పిదాన్ని తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా గుంజిళ్ళు తీస్తావా లేదు నీ బిచానా ఎత్తుకొని పోతావా అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది తప్పు. నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఈరోజు ఎస్ మోహన్ రావు గారు చెప్పండి, కంక్లూడ్ చేసేద్దాం.